Today I want to talk about the power of faith. I will be dealing with 5 different topics. 5 విషయాలు నేను తెలియజేస్తాను. Number 1, the first thing I'm going to talk about is the foundation of faith. విశ్వాసం యొక్క మూలము మొదటిది. The foundation of faith అంటే అసలు విశ్వాసము ఎట్లా కలిగింది? How faith is formed or created. And what is faith? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎట్లా కలుగుతుంది? విశ్వాసం యొక్క ఆరిజిన్ ఏంటి? సో ఇవన్నీ కూడా it comes under the foundation of faith. And number 2, I'm going to talk about the power of faith. విశ్వాసం యొక్క శక్తి. సో విశ్వాసం యొక్క శక్తి ఏంటి తెలుసుకోవాలి. ఎందుకంటే if a person can know the power of faith, ఒక వ్యక్తి విశ్వాసంలో ఉన్న శక్తి కనుక అర్థం చేసుకోగలిగితే నిజంగా చాలా గొప్ప కార్యాలు అతను చేయగలుగుతాడు. And number 3, I'll be talking about the law of faith. విశ్వాసం యొక్క నియమము. విశ్వాస నియమము అంటే ఈ విశ్వాస నియమములో యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫెయిత్ వర్క్స్. లేకపోతే అసలు విశ్వాసము పనిచేయటానికి కావాల్సిన నియమములు ఏంటి? విశ్వాసము ఏ లా మీద పనిచేస్తుంది? సో ద లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస నియమము, దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, 4వది ద వర్కింగ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క క్రియ. విశ్వాసం యొక్క క్రియ అంటే నీ విశ్వాసమును ఎట్లాగా నీవు క్రియారూపకములోనికి తీసుకొని రాగలవు. హౌ కెన్ యూ మేక్ యువర్ ఫెయిత్ వర్క్? చాలామందికి విశ్వాసం అంటే నమ్మటం, లేకపోతే విశ్వాసం అంటే వాగ్దానాన్ని మాట్లాడటం, విశ్వాసం అంటే కన్ఫెషన్, ఇవన్నీ చాలా చెప్తారు. కానీ మెనీ పీపుల్ డజంట్ నో హౌ టు మేక్ దేర్ ఫెయిత్ వర్క్. చాలామంది తమ విశ్వాసమును ఎట్లా క్రియలోనికి తీసుకుని రావాలో తెలియదు. అండ్ ఐఎమ్ గోనా టీచ్ ఆన్ ఇట్, ద వర్కింగ్ ఆఫ్ ఫెయిత్. అండ్ నెంబర్ 5, 5వది ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క పరీక్ష. లేకపోతే దాన్ని ఏమనొచ్చంటే విశ్వాసము నాకు కలుగు పరీక్ష. ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క పరీక్ష. సో దీస్ ఆర్ ద 5 థింగ్స్ దట్ ఐఎమ్ గోనా డీల్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఈ ఫెయిత్ సిరీస్లో ఈ 5 విషయాలు నేను మీకు బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తిని అనుగ్రహించిన కొలది నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. అండ్ దెర్ ఇస్ అనదర్ థింగ్, ఐ కాల్ ఇట్ ద లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. ఇంకొక భాగం ఉంది, దానిని ఏమంటే విశ్వాసములోని అంతస్తులు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసములో వేరు వేరు అంతస్తులు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు గ్రో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం ఎదగాలి. సో దెర్ వర్ 3 లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. దేవుని వాక్యములో 3 అంతస్తుల విశ్వాసం ఉంది. నెంబర్ 1 ఈజ్ సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసము. ఈ విశ్వాసం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కనిపిస్తుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సో ఎట్లా రక్షించబడ్డాం? యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో మొదటి అంతస్తు ఏంటంటే సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసము. దీన్ని ఏమన్నారంటే జనరల్ ఫెయిత్ అన్నారు. దీన్ని ఇంకొక మాట ఏమన్నారంటే ఫెయిత్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన విశ్వాసం. ఒకటే మాట, జస్ట్ 2-3 పర్యాయ పదాలు, జస్ట్ టు సింప్లిఫై. సేవింగ్ ఫెయిత్, రక్షణ కొరకైన విశ్వాసం. జనరల్ ఫెయిత్, సాధారణ విశ్వాసము. జనరల్ ఫెయిత్ అంటే నా ఉద్దేశము విశ్వాసంలోని శక్తిని తగ్గించడం గురించి కాదు. ప్రతి వ్యక్తికి పరిచయం ఉన్న విశ్వాసం ఇది. యేసు నీ పాపాల కొరకు మరణించడం నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆయన సమాధి చేయబడడం నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. తిరిగి లేచాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆయన మరలా వస్తాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆయన వచ్చినప్పుడు నీవు కూడా లేపబడతావని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఆయనతో సదాకాలం ఉంటావని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. దీన్ని ఏమన్నారు? జనరల్ ఫెయిత్. ఇది అందరికీ తెలిసిన విశ్వాసము. అండ్ దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది చాలా శక్తివంతమైంది. సో విశ్వాస యొక్క జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఈ జనరల్ ఫెయిత్ దగ్గర స్టార్ట్ అవుతుంది. దీన్నే ఫెయిత్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన విశ్వాసం. దీన్ని సేవింగ్ ఫెయిత్ అన్నారు. అండ్ నెంబర్ 2, 2వ అంతస్తు విశ్వాసం, ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఇదేంటంటే ఫెయిత్ ఆఫ్టర్ సాల్వేషన్, రక్షణ తర్వాత విశ్వాసం. ఇది ఫస్ట్దేమో రక్షణ కొరకు విశ్వాసం, రక్షించబడక మునుపు. అండ్ ద సెకండ్ విశ్వాసం ఏంటంటే రక్షించబడిన తర్వాత విశ్వాసం, దేవునితో నీకున్న సహవాసం వలన కలిగే విశ్వాసము.
దేవునితో నీకున్న అన్యోన్యత వలన కలిగే విశ్వాసము. క్రైస్తవ నడతలో, క్రిస్టియన్ వాక్, నీ క్యారెక్టర్ డెవలప్ అవుతూ ఉండగా పరిశుద్ధాత్మ వలన నీ ఆత్మలో ఫలించే విశ్వాసం ఇది. దీనికే పేరు పెట్టే వాక్యములు ఏమంటే ఆత్మఫలము అని. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, అయితే ఆత్మఫలమేమనగా, మీరు చూడకుండా చెప్పేయచ్చు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, శ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సో ఈ విశ్వాసం ఏంటంటే విశ్వాసము ఆత్మఫలము. ఈ 9 ఉన్నాయి కదా అని ఆత్మఫలములు అనకూడదు. ఆత్మఫలము ఏకవచనం, సింగులర్. కానీ 9 లక్షణాలు ఉన్నాయి ఈ ఫలములో, 9 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో దీంట్లో ఒకటి ఏంటంటే విశ్వాసము. సో ఈ విశ్వాసము ఎట్లా కలుగుతుంది? దీనికి యాక్చువల్గా గ్రీక్ భాషలో విశ్వాస్యత అని రాయబడింది, ఫెయిత్ఫుల్నెస్ అన్న మాట రాయబడింది, నమ్మకత్వము అన్న మాట వాడబడింది. అంటే దేవునితో నీవు నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో నీకున్న అన్యోన్య సహవాసం వలన ఆ పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించిన నీ ఆత్మ ఏకమైనప్పుడు ఆత్మఫలము నీ ఆత్మలో ఫలిస్తుంది. దట్స్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బట్ ప్రొడ్యూసింగ్ బై యువర్ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ఫలమే, కానీ నీ ఆత్మలో ఫలిస్తున్న ఫలం అది. హల్లెలూయా, నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఇది ఎప్పుడు నీ ఆత్మలో నువ్వు ఫలించగలవంటే నీవు దేవుని ఆత్మతో కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ రెగ్యులర్ వాక్ విత్ గాడ్. దేవునితో నీకున్న ప్రతిదిన నీ యొక్క నడత వలన కలిగే ఫలం ఇది. సో ఇది ఫెయిత్ ఆఫ్టర్ సాల్వేషన్, ఇది రక్షించబడిన తర్వాత కలిగే విశ్వాసము. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటింగ్ టు యువర్ క్యారెక్టర్. ఇది నీ యొక్క గుణమునకు సంబంధించింది. దీన్నే ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత, నమ్మకత్వము ఈజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇది ఆత్మఫలము. అది 2వ అంతస్తు విశ్వాసం. అండ్ ద 3rd లెవెల్ ఆఫ్ ఫెయిత్, 3వ అంతస్తు విశ్వాసం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో, 12వ అధ్యాయం అంతా ఆత్మవరముల గురించి రాయబడిన అధ్యాయము. ఈ ఆత్మవరముల్లో ఒక వరం ఏంటంటే విశ్వాస వరము, ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరము. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి అవన్నీ చదువుకోండి, మధ్యలో ఒక మాటే కనిపిస్తుంది, ఆత్మ వలననే విశ్వాసము అన్న మాట కనిపిస్తుంది. ఇది గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ఇది విశ్వాస వరము. చాలామంది వచనాన్ని చదివి కొంతమంది తెలియక అపార్థం చేసుకుని ఏమంటారంటే, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నాకు విశ్వాస వరము లేదండి అంటారు. లేకపోతే నాకు ఆ గిఫ్ట్ లేదండి. ఏ గిఫ్ట్ లేదు? విశ్వాసం ఉంచే గిఫ్ట్ లేదండి. నీకు విశ్వాస వరము లేదు, కానీ నీలో విశ్వాసం ఉంది. ఎట్లా తెలుసు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుంది? ప్రతి వానికి ఒక పరిమాణము విశ్వాసం అనుగ్రహించబడింది. ఎవ్రీవన్ ఈజ్ గివెన్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. నువ్వు యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన ఒక కొలత విశ్వాసం నీలో ఉంచాడు ఆల్రెడీ. హల్లెలూయా. మీకు ఆ విషయం తెలుసా? నీ జీవితంలో నీవు పొందుకోవటానికి, సాధించడానికి కావాల్సిన విశ్వాసం ఆల్రెడీ నీలో ఉంది. ఆయన తన ఆత్మ వల్ల నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది విశ్వాస వరము. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఇది ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే, ఇట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము తర్వాత కలిగే అనుభవము. సో ఇప్పుడు మీకు చాలా ఒక క్వశ్చన్ వచ్చేసి ఉండాలి ఈ పాటికి మీ మైండ్లో, పరిశుద్ధాత్మ బాప్తిసం ఏంటి పాస్టర్ గారు? నేను ఆ తర్వాత మాట్లాడతా. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ ఐ టీచ్ ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సిరీస్ ఐ వాంట్ టు టీచ్ ఆన్ హోలీ స్పిరిట్. నేను అది మాట్లాడేటప్పుడు నేను చెప్తే, ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించగానే పరిశుద్ధాత్మను పొందుకుంటాం కదా, మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఇంకోటి ఉందా? చాలామంది సందేహం. ఎస్, దెర్ ఈస్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఉంది. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీలోనికి వచ్చి నివసించే ఆత్మ, యోహాను సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడాడు. ఆయన, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళుట మీకు మంచిది, ఆయన వచ్చి మీతో ఉండి మీలో నివసిస్తాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మిమ్మల్ని అనాథులుగా విడవని అన్నాడు. బట్ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి అపోస్తల కార్యాల్లో మాట్లాడాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే పరలోకం వెళ్ళరా? నో, నేను అట్లాగా అనలేదు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోయినా పరలోకానికి వెళ్తావు.
యేసును అంగీకరించడమే క్రైటీరియా. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ బాప్తిసం అవసరంలా, పరలోకాన్ని భూమి మీద అనుభవించడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. హల్లెలూయా. సో దెర్ ఈస్ ఎ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ, ఎందుకని అక్కడ వాక్యములే ఉంది, ఆ ఆత్మ వలననే విశ్వాసము. See, these are the gifts of the Holy Spirit. ఇది విశ్వాస వరము. సో 3 levels of faith, 3 అంతస్తులు. ఒకటేంటి? రక్షించే విశ్వాసము, ఫెయిత్ ఫర్ సాల్వేషన్. రెండోది ఏంటి? రక్షణ తర్వాత విశ్వాసము, ఫెయిత్ ఆఫ్టర్ సాల్వేషన్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మూడోది ఏంటి? ఫెయిత్ ఆఫ్టర్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ బాప్తిజము తర్వాత కలిగే విశ్వాసం, దట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని ఆత్మ ఇచ్చు వరము. సో నేను జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవటానికి, మీకు అర్థమవటానికి నేను సింప్లిఫై చేసి 3 మాటల్లో చెప్పనా. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ఫెయిత్ ద రూట్, మూలమైన విశ్వాసము. ఫెయిత్ ద రూట్ అంటే రక్షణకు ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావటానికి కారణమైన విశ్వాసం, ద వెరీ రూట్ ఫర్ ఎ పర్సన్ టు బి సేవ్డ్. ఒక వ్యక్తి రక్షించబడటానికి ప్రాముఖ్యమైన మూలము, ఫెయిత్ ద రూట్. అండ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ఫెయిత్ ద ఫ్రూట్. రెండో అంతస్తు ఏంటంటే ఫలముగా ఉన్న విశ్వాసం, ఫెయిత్ ద ఫ్రూట్. అండ్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, మూడో అంతస్తు ఏంటంటే ఫెయిత్ ద గిఫ్ట్, వరముగా ఉన్న విశ్వాసం. హల్లెలూయా. ఐ వాస్ టాకింగ్ అబౌట్ స్మిత్ విగిల్స్వర్త్. స్మిత్ విగిల్స్వర్త్ గురించి చెప్తా ఉన్నా. స్మిత్ విగిల్స్వర్త్ ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్. స్మిత్ విగిల్స్వర్త్ ఒకసారి ఒక ఊర్లో మీటింగ్స్కి వెళ్ళాడు. హీ వాస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ యాక్చువల్గా. సో అతను ఒక ఊరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అతను వచ్చే ముందు స్మిత్ విగిల్స్వర్త్ రావటానికి ఒక 6 days ముందు ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే వీళ్ళు ఏం చేశారంటే అతన్ని సమాధి చేయలే. ఎందుకు సమాధి చేయలేదంటే స్మిత్ విగిల్స్వర్త్ వస్తున్నాడని. స్మిత్ విగిల్స్వర్త్ వస్తున్నాడు కదా, మనం వెయిట్ చేద్దాం, ఫ్రీజర్లో పెడదామన్నారు. సో అతన్ని ఫ్రీజర్లో పెట్టారు. అతను సంఘ పెద్ద. సో స్మిత్ విగిల్స్వర్త్ మీటింగ్స్కి వచ్చాడు. మీటింగ్స్కి రాగానే, ఆ ఊరికి రాగానే స్మిత్ విగిల్స్వర్త్ దగ్గరకు వచ్చి, స్మిత్ విగిల్స్వర్త్ వాస్ కాల్డ్ ద అపోజల్ ఆఫ్ ఫెయిత్. అతను విశ్వాస అపోస్తులుడని పిలిచేవాళ్ళు. సంఘ చరిత్రలో మీరు చదివితే అతని గురించి. సో స్మిత్ విగిల్స్వర్త్ ఆ ఊరు మీటింగ్స్కి రాగానే ఆ చర్చ్ వాళ్ళు, ఆ ఇంటోళ్ళు వచ్చి చెప్పారు, ఇట్లాగా మా డీకన్ చనిపోయాడండి, మా సంఘ పెద్ద చనిపోయాడు. సో కుటుంబం అంతా చాలా ఇదిగా ఉంది, మీరు ప్రార్థన చేస్తారని మేము ఉంచాము, ఇంకా భూస్థాపన చేయలేదు అంటే ఆయన అన్నాడు, సరే సాయంత్రం మీటింగ్ తీసుకురండి అన్నాడు. మీటింగ్ తీసుకురండి అంటే వీళ్ళు నెక్స్ట్ ఇంకా చెప్పేదానికి కూడా ఆయన అవకాశం వీళ్ళు మీటింగ్ తీసుకురండి అని వెళ్ళిపోయాడు. వీళ్ళు చెప్దాం అనుకున్నారు, అరే మార్చరీలో ఉన్నాడండి, అతను ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు, ఇప్పుడు అతను మీటింగ్ అంటే జనాలు అందరూ వచ్చే మీటింగ్లోకి ఇతను ఎట్లా తీసుకొస్తాం చెప్దాం అనుకుంటున్నారు. అంటే ఈయన్నే మార్చరీకి తీసుకెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకున్నారు. కానీ ఈయనంత అవకాశం ఇవ్వాల. మార్చరీ సాయంత్రం మీటింగ్ తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతే వీళ్ళు మీటింగ్ తీసుకొచ్చారు. మరి ఆయన చెప్తే వినాలి కదా, మీటింగ్ తీసుకొచ్చారు. సో స్మిత్ విగిల్స్వర్త్ గారిని వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి పిలిస్తే ఆయన పైకెక్కాడు. ఈలోపు ఈ శవాన్ని తీసుకొచ్చారు. ఈ శవాన్ని తీసుకొస్తే ఈ శవాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఇప్పుడు ఇది ఫ్యూనరల్ సర్వీస్ కాదు పడుకోబెట్టడానికి, ఇది రివైవల్ మీటింగ్స్, చర్చిలో రివైవల్ మీటింగ్స్. సో ఇప్పుడు వీళ్ళు ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాక మోసుకొని వచ్చి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎక్కడ పెడదామని. ఈలోపు ఈ స్మిత్ విగిల్స్వర్త్ వచ్చి ఏం చేశాడంటే కడుపులో ఇట్లా గుద్దితే ఆ నీళ్ళకు పైన శవం ఇట్లా వంగితే కొంచెం ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళి స్టేజ్ ఎక్కి కూర్చున్నాడు. సో దిస్ ఇస్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, నిజంగా జరిగిన సంఘటన. సో ఇప్పుడు స్మిత్ విగిల్స్వర్త్ స్టేజ్ పైకి ఎక్కి అందరూ అనౌన్స్ చేశారు, దైవజనుడు అనౌన్స్ చేశారు, పాస్టర్ అనౌన్స్ చేశాడు, నౌ వీ హ్యావ్ రెవరెండ్ స్మిత్ విగిల్స్వర్త్ టు ప్రీచ్ ద వర్డ్ టు నైట్. ఈ రాత్రి వాక్యం చెప్పడానికి దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ గారు ఉన్నారు, సో లెట్స్ వెల్కమ్ హిమ్ అన్నారు. అందరు చప్పట్లు కొట్టారు, స్టేజ్ పైకి ఎక్కాడు. సో ఇప్పుడు ఆ స్మిత్ విగిల్స్వర్త్ స్టేజ్ ఎక్కి ఇప్పుడు నిలబడి అన్నాడు, నేను చాలా రోజులుగా ప్రయాణం చేసి నిద్రలేక బాగా అలసిపోయాను, ఈ రాత్రి నేను వాక్యం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. అయితే అక్కడ వెనకాల చివరి కుర్చీలో కూర్చున్న డీకని రాత్రి మీకు వాక్యం చెప్తారు అన్నాడు. ఎవరిని చూపించి? చచ్చిపోయిన శవాన్ని చూపించి. ఏమైందో తెలుసా, ఆ చచ్చిపోయి 6 రోజులకి నీళ్ళకు పోయిన వాళ్ళు లెగ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రాత్రి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. దాన్ని నేనేమంటానంటే ఇట్స్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాస వరము. అండ్ హౌ కెన్ యూ గ్రో టు దట్ లెవెల్? ఆ లెవెల్లోనికి
నువ్వు ఎట్లా ఎదగలవు? యూనిట్ స్టార్ట్ విత్ జనరల్ ఫెయిత్. సాధారణ విశ్వాసంతో ప్రారంభించాలి. అందుకే నేను ఇట్లాగంట, జనరల్ ఫెయిత్ ఈజ్ యువర్ గ్రిప్ ఆన్ గాడ్. జనరల్ ఫెయిత్ ఏంటంటే నీవు దేవుణ్ణి పట్టుకోవటం. యు నో వాట్ ఈస్ స్పెషల్ ఫెయిత్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్? విశ్వాస వరం ఏంటంటే గాడ్స్ గ్రిప్ ఆన్ యూ, దేవుడు నిన్ను పట్టుకోవటం. అది ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ఆ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్లోనికి నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే యూ షుడ్ స్టార్ట్ విత్ జనరల్ ఫెయిత్. చాలామందితో ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా పైనుండి మొదలు పెడదాం అనుకుంటారు. వీళ్ళు డైరెక్ట్గా అన్నా నేను అక్కడ స్టార్ట్ చేస్తాను. అరే అసలు నీకు ముందు ఫ్రూట్ లేకుండా గిఫ్ట్ ఎందుకు? చాలామంది ఇదే ప్రాబ్లం. వి సీ మెనీ పీపుల్ ఆపరేటింగ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చాలామంది పరిశుద్ధాత్మ వరములు అని చెప్పి, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ హీలింగ్స్, స్వస్థతలకి, అద్భుతాలకి, మహత్కారానికి వ్యతిరేకం కాదు. 100 ఇంకా 100 కంటే పైన ఏమైనా ఉంటే దాన్ని నమ్ముతాను, 1000% నమ్ముతాను. యాక్చువల్గా 100 అంటారు. 100% ఐ బిలీవ్ ఇన్ హీలింగ్స్, మిరకల్స్, ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ప్రవచన వరం ఉందని నమ్ముతాను, వివేచన వరం ఉందని నమ్ముతాను, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ఇవన్నీ ఉన్నాయి 100%. అపోస్తులతో ఆత్మవరములు ఆగిపోయానని చెప్పినోడికి బుద్ధి లేనోడు, వాక్యం తెలియక చెప్పేవాడు, వాక్యము చదవనోడు చెప్తాడు అలాంటి మాటలు. అపోస్తులతో ఆత్మవరములు ఆగిపోలేదు, ఆ తర్వాత కూడా ఆత్మవరములు ఉన్నాయి. ఎందుకని? 12 మంది అపోస్తులతో కాకుండా, ఆఫ్కోర్స్ యోధ చనిపోయాడు, 11 మంది అపోస్తుల ద్వారా కాకుండా, అపోస్తులైన పౌలు 12 మందిలో ఒకడు కాదు. పౌలు ద్వారా చాలా అద్భుత కార్యాలు జరిగినాయి, స్టెఫను ద్వారా చాలా అద్భుత కార్యాలు జరిగినాయి, ఫిలిప్ ద్వారా చాలా అద్భుత కార్యాలు జరిగినాయి. ఇంకా మీరు చెప్పండి, బోల్డ్ మంది ఉన్నారు వాక్యంలో మీరు చూస్తే. సో వారు అపోస్తులు కాదు, వారు 12 మందిలో ఒకరిగా లెక్కించబడలేదు. సో అపోస్తులతో అద్భుత కార్యాలు ఆగిపోయినాయి, వరములు ఆగిపోయినాయి అంటే దట్స్ నాన్ సెన్స్. అది నమ్మబాకండి, వాక్యం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. సో ఇవన్నీ నేను 100% నమ్ముతా. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, నేనేమంటానంటే వరముల కంటే ఫలము చాలా ప్రాముఖ్యం. ఫ్రూట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గిఫ్ట్. నీకు ఆత్మ ఫలము లేకపోతే నీ మీద ఉన్న ఆత్మ వరము వృధా అయిపోతుంది. ఎందుకంటే చివరికి దేవుడు నీకు ఇచ్చే రివార్డ్ దేన్ని బట్టి అంటే నీ వరమును బట్టి కాదు, నీ ఫలమును బట్టి. ఎందుకంటే ఫలం ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టర్. ఫలము నీ గుణమునకు సంబంధించింది, దేవుని ఎదుట నీకున్న రహస్య జీవితమునకు సంబంధించింది, ఫలము పరిశుద్ధతకు సంబంధించింది, ఫలము దేవునితో నీకున్న నడతకు సంబంధించింది. నీ ఫలము సరిగ్గా లేకపోతే నీకు వరము ఉన్న దానివల్ల ప్రయోజనం లేదు. చాలామంది ఫలమును బిల్డ్ చేసుకోకుండా వరమును బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, దానివల్ల పడిపోతారు. ఆమెన్. ఐ క్లియర్ ఆన్ దట్? మీకు స్పష్టంగా అర్థమవుతుంటే బిగ్గరగా ఆమెన్ చెప్పండి. సో పాస్టర్ గారు, మరి ఇప్పుడు నేను ఆ వరములోనికి ఎట్లాగా ఎదగాలి? స్టార్ట్ విత్ ద రూట్ ఫస్ట్, అండ్ దెన్ ద ఫ్రూట్, అండ్ దెన్ ద గిఫ్ట్. వేరుతో ప్రారంభించు, ఆ తర్వాత ఫలములోనికి వెళ్ళు, ఆ తర్వాత వరములోనికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క శక్తిని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క మూలము. కానీ దానికంటే ముందు నేను విశ్వాసం యొక్క శక్తిని ఈరోజు నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తమైతే విశ్వాసం యొక్క మూలమును గురించి నేను మాట్లాడతాను. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈ వచనాన్ని నేను కొంచెం డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో అవ్వండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ వచనముల మొదటి భాగము ప్రపంచములు దేవుని వాక్యం. ప్రపంచములు అంటే అక్కడ ఫుట్ నోట్లో యుగములు అని రాయబడింది. సో దెర్ వర్ డిఫరెంట్ మీనింగ్స్. ప్రపంచంలో అంటే యాక్చువల్గా మనకు కనిపించే నేచర్ ఫస్ట్ థింగ్. రెండోది మనకు కనిపించే కాలములు. యుగములు అంటే డిఫరెంట్ సీజన్స్ అని కూడా రాయబడింది. సో నీకు కనిపించే కొండలు, చెట్లు, అడవులు, ఆకాశము, సూర్యుడు, సముద్రము, నేల, ఇవన్నీ కూడా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. సో అంటే వాట్ ఈస్ ట్రైంగ్ టు సే, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుందంటే ముందు లేవవి, ఇంతకు ముందు లేవవి, అవి లేనివి సృష్టించబడ్డాయి. ఎట్లా సృష్టించబడ్డాయి? దేవుని వాక్యం వల్ల సృష్టించబడ్డాయి. దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్. అండ్ ద సెకండ్ పార్ట్, రెండో భాగం చూడండి. అందును బట్టి దృశ్యమైనది. ఏంటా దృశ్యమైనది? ఆ ప్రపంచము. ఇంతకుముందు ప్రపంచం లేదు, ఇప్పుడు ఆ ప్రపంచం నిర్మించబడింది, ఇప్పుడు ఆ ప్రపంచం కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఆ ప్రపంచము
దృశ్యమైన ఆ ప్రపంచము కనబడే పదార్థములచే సృష్టించబడలేదు. దాన్ని నేను ఇట్లా చదవచ్చా? ప్రపంచముచే సృష్టించబడలేదు. ప్రపంచముచే సృష్టించబడలేదు. ప్రపంచము డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇట్స్ రూట్ ఇన్ ద ప్రపంచంలో ప్రపంచం యొక్క మూలము లేదు. ప్రపంచంలో ప్రపంచం యొక్క ఉనికి లేదు. హల్లెలూయా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ దృశ్యమైనది నీకు కనబడే దాంట్లో నుండి చేయబడలా, అంటే కనబడని దాంట్లో నుండి చేయబడింది. ఏంటా కనబడనిది? ఆ కనబడని పరిధిలో ఏముంది? వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ ఇన్విజిబుల్ రెల్మ్? ఆ దృశ్యమైన పరిధిలో ఏముంది? సి దట్స్ వాట్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇదంతా చెప్పి వి అండర్స్టాండ్ దిస్ బై ఫెయిత్, విశ్వాసం చేత దీన్ని గ్రహించుకొనుచున్నాము. యాక్చువల్గా ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఒక ట్రాన్స్లేషన్, ఆ ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే ఫెయిత్ ఎంపవర్స్ us టు సీ ద థింగ్స్ దట్ వర్ ఇన్విజిబుల్. దృశ్యమైనవిగా చూడటానికి విశ్వాసం మనల్ని బలపరుస్తుంది అని. సో నేను వచ్చినాన్ని సింప్లిఫై చేసి నేను ఒక చిన్న సారాంశం చెప్పాలంటే, వాట్ ఈస్ ట్రైంగ్ టు సే, ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, హీఈస్ టెల్లింగ్ ఫెయిత్ కెన్ క్రియేట్. విశ్వాసము సృష్టించగలదు. ఫెయిత్ క్రియేట్స్. విశ్వాసం సృష్టిస్తుంది. ఏమి సృష్టిస్తుంది? ప్రపంచములను సృష్టిస్తుంది. ఏమి సృష్టిస్తుంది? యుగములను సృష్టిస్తుంది. ఏమి సృష్టిస్తుంది? కాలములను సృష్టిస్తుంది. ఏమి సృష్టిస్తుంది? నీ జీవితంలో నీ భవిష్యత్తును సృష్టిస్తుంది. ఏమి సృష్టిస్తుంది? నీ కుటుంబమును సృష్టిస్తుంది. నీ జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తుంది దాన్ని సృష్టిస్తుంది. ఫెయిత్ హ్యాస్ ద ఎబిలిటీ టు క్రియేట్. విశ్వాసము సృష్టించే కెపాసిటీ, ఆ సామర్థ్యము విశ్వాసములో ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నా. నేను ఒక మాట చెప్పిన, ఎనీథింగ్ దట్ యు వాంట్ టు సీ, నీ జీవితంలో ఏదైతే నువ్వు చూద్దాం అనుకున్నావో దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఇన్విజిబుల్ రెల్మ్. అది అదృశ్యమైన పరిధిలో నువ్వు చూడకముందే అది సిద్ధము చేయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవ్రీ విజిబుల్ థింగ్ షుడ్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్. కనపడే ప్రతిది కూడా కనపడని పరిధిలో నుండి సృష్టించబడాలి. హల్లెలూయా. ఈరోజు నీకు కనబడకుండా ఉన్న నీ భవిష్యత్తు అదృశ్యమైన పరిధిలో ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు నీకు కనబడకుండా ఉన్న ఉద్యోగము ఆల్రెడీ అదృశ్యమైన పరిధిలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు నీకు కనబడని నీ వివాహ సంబంధము ఆల్రెడీ అదృశ్యమైన పరిధిలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ రోజున నీకు కనబడని నీ సమృద్ధి ఆల్రెడీ అదృశ్యమైన పరిధిలో ఆయన సిద్ధపరిచి ఉంచాడు. అందుకని అన్నాడు, ఆయన మనుషుల కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములో గోచరం కాలేదు, మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో నా ఫెయిత్ క్రియేట్స్. విశ్వాసం సృష్టిస్తూ ఉంది. నౌ లిసన్ టు మీ. ఈ మాట ఎంత పవర్ఫుల్ మాట అంటే, మీకు ఈ విశ్వాసం యొక్క శక్తి అర్థం కావాలంటే మీరు ఒక కొండ ఎక్కాలి, లేకపోతే ఒక అడవికి వెళ్ళాలి, లేకపోతే ఒక సముద్రానికి వెళ్ళాలి, లేకపోతే ఒక నదికి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే దాని యొక్క వైశాల్యత, దాని యొక్క బ్యూటీ, దాని యొక్క విస్తీర్ణత, దాని యొక్క ఎక్స్పాన్షన్, దాని యొక్క క్రియేషన్, దాని యొక్క మూలం, అవన్నీ ఆలోచిస్తే మీకు మెంటల్ వచ్చేస్తుంది. నేను ఈ మధ్య సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నేను సముద్రం ముందు కూర్చొని ఉన్నప్పుడు ఒకరోజు సాయంకాలం నాకు అనిపించింది, హూ కెన్ మెజర్ ద లెంగ్త్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఎన్ ఓషన్. ఒక సముద్రం యొక్క వెడల్పు, పొడుగు ఎవరు కొలవగలరు? హూ కెన్ మెజర్ ద డెప్త్ ఆఫ్ ఎన్ ఓషన్. ఒక సముద్రం యొక్క లోతును ఎవరు పొడవగలరు, ఎవరు కొలవగలరు? ఇదంతా కూడా ఎట్లా సృష్టించబడింది? ఇట్ వాస్ ఆల్ క్రియేటెడ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా సృష్టించబడింది. హల్లెలూయా. సో ఫెయిత్ క్రియేట్స్. విశ్వాసము సృష్టిస్తుంది. సో ఇప్పుడైతే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంకొంచెం మీకు అర్థమవటానికి నేను ఇంకొక వచనం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? నీ విశ్వాసము కొండలను పెకలింపగలదు. యువర్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, it talks about literal mountains and also any situation that is like mountain. నిజమైన కొండలను విశ్వాసం కదిలించగలదు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో కొండలాంటి పరిస్థితులను కూడా విశ్వాసము కదిలించగలదు. హల్లెలూయా. And let's go to Romans 4:17. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. తాను విశ్వసించిన దేవుని ఎదుట
అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతను మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్న అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దేవుని నమ్మాడు. ఏమని నమ్మాడు? ఆయన మృతులను సజీవులుగా చేయవాడని నమ్మాడు. ఏమని నమ్మాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడని నమ్మాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఇట్లా నమ్మావు కదా, ఎందును గూర్చి, బికాస్ ఆఫ్ దిస్, లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు పిలుచువాడని నువ్వు నమ్మావు కదా, ఎందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని రాయబడి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? నీవు ఏమని దేవుణ్ణి నమ్ముతావో ఆ విధంగా ఆయన తాను నీ జీవితంలో ప్రత్యక్షపరచుకుంటాడు. అబ్రహాం ఏమని నమ్మాడు? మృతులను సజీవులుగా చేయవాడని నమ్మాడు. అబ్రహాం ఏమి నమ్మాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడని నమ్మాడు. లేని వాటిని ఉన్నట్టుగా. ఫెయిత్ క్రియేట్స్. అదే మాట్లాడుతున్నా. లేదు, ఏమి లేదు, గర్భము లేదు, ఉన్నట్టుగా పిలిచాడు. లేదు, ఏమి లేదు, సంతానము లేదు, ఉన్నట్టుగా పిలిచాడు. పిల్లలు లేరు, ఉన్నట్టుగా పిలిచాడు. మృతమైపోయింది శరీరము, సజీవముగా పిలిచాడు. చూడండి, ఆయన అబ్రాముగా ఉన్నాడు. యాక్చువల్గా అబ్రహాము అనగా జనములకు తండ్రి. అబ్రాముని అబ్రహాముగా మార్చింది ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాసము. హల్లెలూయా. మై క్వశ్చన్ టు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిన్న దేవుడు అబ్రహాముకు చెప్పిన తర్వాత అబ్రహాము నమ్మాడా? లేకపోతే నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినని చెప్పకముందే అబ్రహాము నమ్మితే దేవుడు ఆ మాట చెప్పాడా? ముందే నమ్మాడు అబ్రహాం. అబ్రహాము నమ్మాడు కాబట్టి అన్ని రోజులు ఉన్నాడు. హీ వాజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ప్రామిస్. వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అనేక జనములకు అందుకని అంటున్నాడు, ఎందును గూర్చి ప్రభువా, ఇదిగో నేను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడని ఎంతవరకు ఎవడు నమ్మలేదు అబ్రహాం. ఉన్న దాంట్లో నుంచి ఇంకేమైనా చేస్తానని నమ్మారు అందరూ, అంతే. లేని దానిని ఉన్నట్టుగా పిలుచువాడని ఎవరు నమ్మల. నో వన్ హ్యాస్ బిలీవ్డ్ మీ దట్ ఐ కెన్ కాల్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. మృతులను సజీవులుగా చేయవాడిని ఎవడు నమ్మల. నువ్వు నమ్మావు కాబట్టి ఇందును గూర్చి అబ్రాము, ఇక నీవు అబ్రాము కాదు, ఈరోజు నుంచి నీవు అబ్రహామువి, నీవు అనేక జనములకు తండ్రివని నేను రాస్తున్నాను అన్నాడు ఆ రోజున. హల్లెలూయా. నువ్వు వాట్ డు యు బిలీవ్ టునైట్? ఈ రాత్రి నువ్వేమో నమ్ముచున్నావో నాకు తెలియదు. ఏకాంగులను సంసారాలుగా చేయవాడను నమ్మావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? ఇందును గురించి నీకు సంబంధం తీసుకొస్తాడు. ఆమేన్. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని నమ్మితే ఇందును గురించి ఆయన నీ గర్భమును తెరుస్తాడు. ద క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ దట్ యు బిలీవ్ అబౌట్ గాడ్? దేవుని గురించి నువ్వు నమ్ముచున్నది ఏంటి? ఎందుకని నీవు ఏమి నమ్మితే దేవుడు ఆ విధముగా తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. ఫెయిత్ క్రియేట్స్. విశ్వాసము సృష్టిస్తుంది. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై ఫెయిత్. ఐ సెడ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీవు ఏమైనా సృష్టించుకోగలవు. ఇట్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. చాలామంది అంటారు, ఏమైనా నా బ్రదర్, ఏమైనా సృష్టించుకో. అందుకని అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, నో కండిషన్స్ అప్లైడ్. ఎందుకని ఫెయిత్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్ సంథింగ్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్. నీ జీవితంలో లేనిది ఉన్నట్టుగా సృష్టించగలిగిన శక్తి నీ విశ్వాసమునకు ఉంది. ఆమేన్. అందుకే నువ్వేం చేయాలంటే, యాక్చువల్గా నీవు ఆ విధముగా అవ్వకముందే నువ్వు విశ్వాసం ఉంచాలి. యూ షుడ్ యాక్చువల్లీ బిలీవ్ బిఫోర్ యూ బికమ్. ఎందుకని నువ్వు నమ్మిన తర్వాతే అవుతావు. అందుకని అక్కడ ఉంటుంది, తెలుగు బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలోనే అక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అతను అనేక జనములకు తండ్రి అగునట్లు అబ్రహాము నమ్మెను అన్న మాట కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నా వచనాల మధ్యలోనే ఉంటుంది. నీ సంతానం ఇలాగుండని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. హీ బిలీవ్డ్ బిఫోర్ హీ రియల్లీ యాక్చువల్లీ హ్యాడ్ బికమ్. అతను ఆ విధముగా అవ్వక ముందే విశ్వాసం ఉంచాడు. గుడివాడలో ఒక మామ చచ్చిపోతే ఆ మామకున్న మనవడు, 8 సంవత్సరాల మనవడు, ఆ మామని వాళ్ళ నాయనమ్మ, అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న చచ్చిపోయారు. నేను ఒక మీటింగ్స్కి వెళ్తే వట్టుగుడిపాడు, నూజివీడు యువతలో వట్టుగుడిపాడు అనే ఒక విలేజ్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్తే, నేను వాక్యం చెప్పకముందు ఈ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఇతను వాక్యం చెప్తే తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు, తన సొంత సాక్ష్యం. అతను చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన చెప్తా ఉన్నాడు. చిన్నప్పుడు అమ్మ నాన్న చచ్చిపోతే నాయనమ్మ దగ్గర పెరిగాడు.
ఈ నాయనమ్మ అంటే బాగా ప్రేమ, చాలా ప్రేమగా చూసింది నాయనమ్మ చనిపోయింది. సడన్గా ఒకరోజు పొద్దున్న లేచేసరికి అప్పుడు 8 సంవత్సరాల వయసు కుర్రోడికి. ఆ ముందు ఆదివారం చర్చిలో వాక్యం చెప్పారంట, నమ్ముటి నీ వల్లనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని. వచ్చిన చుట్టాలు ఎవరిని ఏడవని, ఇట్లా ఈడొక్కడే ఏడుస్తున్నాడు. సో ఇతను ఒక్కడే ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు వచ్చి సాయంత్రం భూస్థాపన అంటే చేయనివ్వలా. ఎందుకంటే నమ్ముటి నీ వల్లనైతే నమ్మవానికి సమస్య సాధ్యం నేను ఆదివారం వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు అన్నాడంట. చెప్పానైతే ఏమంటావు, మా నాయనం బతికిద్ది అన్నాడంట. అరే ఇప్పుడు వాక్యాలు అన్నీ చెప్తాం కానీ నువ్వు అట్లాగా తీసేసుకుంటే ఎట్లాగా? అదే పాస్టర్ గారు మీరు చెప్పారు కదా. సో ఇప్పుడు ఇతను భూస్థాపన చేయని, ఇట్లా చుట్టాలు వచ్చేసారు. ఇంకా వీళ్ళు కోపం వచ్చేసింది, పెద్దోళ్ళు అరిశారు వీడిని. అరే నీకేం అర్థం కావట్లేదు, నువ్వు నోరు మూసుకొని ఉండు, ఒకరోజు ఆగావు నీ కోసం, ఈరోజు భూస్థాపన చేసేయాలి. వాడు బతిలాడాడు, మామయ్య ఒక్కరోజు నా కోసం, ఒక్కరోజు రేపొద్దున మీరు తీసుకెళ్ళి మీరు నాయనమ్మని పాతి పెట్టేసేయండి, ఒక్కరోజు నా కోసం ఉంచండి. మరి ఏం చేశాడు ఈ కుర్రోడు నాకు తెలియదు. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నావు, మృతులను సజీవులుగా చేయవాడని నమ్మాలన్నావు. నేను నమ్ముచున్న మా నాయనమ్మను బతికిస్తే నాకు ఎవరు లేరయ్యా, మా నాయనమ్మ ఒకటే, నాకు మా నాయనమ్మ కావాలి. మీకు ఆ విషయం తెలుసా, ఆ రాత్రి శవం దగ్గర ఉన్న వాళ్ళందరూ నిద్రపోతా ఆమె పొద్దున్న లేచి కూర్చుంది. ఆమేన్. మన పక్కన గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సంఘటన నేను చెప్పేది. శవం దగ్గర కూర్చున్న ముసలమ్మే కదా అని అందరూ అలసిపోయి నిద్రపోతుంటే పొద్దున్న 6 గంటలు లేచింది రెగ్యులర్ టైంలో. లెగిస్తే అసలు అక్కడున్న వాళ్ళు సడన్గా వచ్చేసి వాళ్ళెవడన్నా లోపల పెట్టలో పెట్టాలన్నట్టు అయింది పరిస్థితి. కంగారు పడిపోయారు. ఏం లెగిసి కూర్చుంది, ఎవరికి అర్థం కాల, పాస్టర్ గారికి అర్థం కాల. వాళ్ళ మనవాడు ఏడ్చుకుంటా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు వచ్చారు, భూస్థాపన క్యాన్సిల్ అయింది, కృతజ్ఞత కూడికి పెట్టారు. ఆ రోజు పగలు ఎట్లాగో బంధువులందరూ ఉన్నారు. మృతులను సజీవులుగా చేయవాడు. చిన్న పిల్లోడు, 8 సంవత్సరాల పిల్లోడు విశ్వాసం. చచ్చిపోయిన మా అమ్మని లేపేసింది. ఫెయిత్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. విశ్వాసము ఏదైనా సృష్టించగలదు. తెలుసా మీకు ఆ విషయం? యువర్ ఫెయిత్ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫెయిత్ కెన్ క్రియేట్ యువర్ మ్యారేజ్. యువర్ ఫెయిత్ కెన్ క్రియేట్ యువర్ కెరియర్. యువర్ ఫెయిత్ కెన్ క్రియేట్ సమ్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. సమృద్ధిని సృష్టించగలదు. నీ విశ్వాసము నీ జీవితంలో ఏదైనా. ద పవర్ ఆఫ్ ఫెయిత్. బట్ వాట్ డూ యూ బిలీవ్? నువ్వేమి నమ్ముచున్నావు? వాట్ యు బిలీవ్ ఇస్ వాట్ యు రిసీవ్. నువ్వే విధంగా నమ్మితే దేవుడు ఆ విధంగా తాను బయలుపరుచుకుంటాడు. ఇట్స్ యువర్ ఫెయిత్ దట్ కెన్ చేంజ్ యూ ఫ్రమ్ ఎ విక్టిమ్ టు విక్టర్. బంధించబడిన స్థితిలో నుంచి జయించబడిన వాని స్థితిలోనికి తీసుకెళ్లేదని విశ్వాసమే. ఇట్స్ యువర్ ఫెయిత్ దట్ కెన్ చేంజ్ యూ ఎ సిన్నర్ ఇంటూ ఎ సెయింట్. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చేది విశ్వాసమే. ఇట్స్ ఫెయిత్ దట్ చేంజెస్ ఎ డిఫీటెడ్ పర్సన్ ఇంటూ ఓవర్కమర్. ఓడిపోయిన వాడిని జయవీరుడిగా మార్చేది విశ్వాసమే. సమాధిలోంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చి సజీవులున్న దేశంలో స్థిరపరచగలిగింది విశ్వాసమే. హల్లెలూయా. డాక్టర్స్ ఒకళ్ళు చచ్చిపోతావు అన్నారేమో, నీకు మందు లేదన్నారేమో, లేకపోతే నీ పరిస్థితులన్నీ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తూ ఉందేమో. సమాధిలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి సజీవులున్న దేశంలో స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇట్స్ యువర్ ఫెయిత్ దట్ విల్ టేక్ యూ ఫ్రమ్ యువర్ ప్రెషర్ టు ద ప్లేస్ ఆఫ్ యువర్ ట్రెషర్. నీ ఒత్తిడిలో నుంచి నీ నిధికి సంబంధించిన స్థలంలోనికి తీసుకెళ్ళేది నీ విశ్వాసమే. ఫెయిత్ క్రియేట్స్. చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఫెయిత్ క్రియేట్స్. మీ పక్కన తెలియని వాళ్ళని కనీసం ఇద్దరికి చెప్పాలి, ఫెయిత్ క్రియేట్స్. ఫెయిత్ క్రియేట్స్. విశ్వాసము సృష్టిస్తుంది. అందుకని నువ్వేం చేయాలి? లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నువ్వు బంధించుకో. వాక్ బై ఫెయిత్. విశ్వాసం వల్ల నడు. లివ్ బై ఫెయిత్. విశ్వాసం వల్ల బ్రతుకు. బీ పొసెస్డ్ బై ఫెయిత్. విశ్వాసం చేత నింపబడు. ఎక్సైల్ అండ్ ఇన్హేల్ ఫెయిత్. విశ్వాసమును గాలి పీల్చుకో. విశ్వాసము నీ ఊపిరిగా మార్చుకో. నేను చెప్తున్నా, నీకు మించినోడు ఎవడు ఉండడు ఇంకా. హల్లెలూయా. వాట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ కెన్ బి మేడ్ పాసిబుల్ బై ఫెయిత్. మానవరీత్యా సాధ్యమైంది ఏదైనా ఉంటే అది విశ్వాసం ద్వారా సాధ్యం అవుతుంది. పాస్టర్ గారు నా పరిస్థితి నా చేయి దాటిపోయింది అంటావా? ప్రైజ్ ద లార్డ్. దేవుని చేతిలోకి వెళ్ళింది అది. పాస్టర్ గారు ఇది చాలా కష్టం అండి, ఇది ఇంక ఇది అవ్వదు అని నువ్వు నాకు చెప్తే, ఇది కష్టము అవ్వదు అంటే దాని అర్థం ఏంటంటే అది అవుతుంది అని అర్థం.
ఎందుకని? అది నీకు అవ్వదు, కానీ ఆయనకు అవుతుంది. యువర్ ఫెయిత్ కెన్ చేంజ్. నీ విశ్వాసము సంపూర్ణంగా దేన్నైనా సృష్టించగలదు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అమ్మ, యువర్ ప్రెషర్ హ్యాజ్ ఎ రీజన్. నీ ఒత్తిడికి ఒక కారణం ఉంది, తెలుసా మీకు? యువర్ రిజెక్షన్ హ్యాజ్ ఎ రీజన్. నీ తృణీకారంలో ఒక కారణం ఉంది. యువర్ సీజన్ హ్యాజ్ ఎ రీజన్. నీ కాలమునకు ఒక కారణం ఉంది. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ సీజన్. ఇదంతా కూడా కొంత కాలం వరకే. ఎందుకో తెలుసా? యు నో ద కింగ్డమ్ ప్రిన్సిపల్. దేవుని రాజ్యం యొక్క నియమం ఏంటో తెలుసా? రిజెక్షన్ ఈజ్ ద వే ఫర్ ఎలక్షన్. నువ్వు ఎన్నుకొనబడటానికి మార్గం ఏంటంటే నువ్వు తృణీకరించబడాలి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 20వ వచనం. మోషే పారవేయబడినప్పుడు ఏమనుంది? ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకుంది. మోషే పారవేయబడ్డాడు. అమ్మ, నువ్వు రాజు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు పారవేయబడాలి. అంతఃపురానికి దారి ఏంటో తెలుసా? నువ్వు డస్ట్బిన్లో పడేయబడితేనే అదే దారి. మోషే పారవేయబడ్డాడు. నాకు అర్థం కాదు, దేవుడు ఎట్లా ఆర్కెస్ట్రేట్ చేశాడో చూసారా? మోషే పడేగానే ఏరుకోవటానికి కూతురుని పంపించాడు, రాజకుమార్తెను. ఫరో కుమార్తె పారవేయబడిన మోషేని తీసుకొచ్చి తన కుమారునిగా చేసుకుంది. ఇప్పుడు ఫరో కుమారుడు. అందుకని అంటాడు, ఫరో కుమారునిగా అనిపించుకొనుట కంటే, ఐగుప్తి పాప భోగమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, హి వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఫారో. నువ్వు పడవేయబడ్డాను అన్నా, నేను త్రోసివేయబడ్డాను, అందరు నన్ను చూసి తృణీకరిస్తున్నారు, అందరు నన్ను చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు, నేను అవమానమునకు అపహాసాస్పదుడుని అయిపోయాను. అందుకని అన్నాడు, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ద స్టోన్ దట్ వాజ్ రిజెక్టెడ్. కీర్తన 118:22 వచనం. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఈరోజు నువ్వు తృణీకరించబడ్డావేమో. యు మైట్ బి ఇన్ ఎ కండిషన్ దట్ యు ఫీల్ దట్ యు ఆర్ రిజెక్టెడ్. అండర్స్టాండ్, యు ఆర్ ఆన్ యువర్ వే ఫర్ యువర్ ఎలక్షన్. నువ్వు తృణీకరించబడ్డావు కరెక్టే, కానీ నువ్వు ఎన్నుకొనబడ్డానికి నువ్వు మార్గంలో ఉన్నావు. హల్లెలూయా. యు మైట్ బి థ్రోన్ అవే. నువ్వు బయటికి పారవేయబడినట్లుగా ఉన్నావు. నువ్వు అట్లా ట్రీట్ చేయబడుతున్నావు నీ ఆఫీస్లో. బట్ రిమెంబర్ దిస్ థింగ్, యు ఆర్ ఆన్ యువర్ వే టు యువర్ ప్యాలెస్. నీవు అంతఃపురమున ఒక మార్గములో ఉన్నావు నీవు. హల్లెలూయా. While the enemy had arranged a dump yard for you, సాతాను నీ కొరకు ఒక చెత్తకుండి సిద్ధపరిచి ఉంచితే దేవుడు నీ కొరకు సింహాసనం సిద్ధపరిచి ఉంచాడు. I remember a story. ఒక అతను షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. షిప్ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఓడ బద్దలు అయిపోయింది, అందరూ చచ్చిపోయారు. ఇతను ఒక్కడే మిగిలాడు. ఇతను ఒక్కడికే ఈత కొట్టుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న ఒక దీవి మీదకి వచ్చాడు. ఇట్స్ అన్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. ఎవరు దాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఎవరు లేరు ఐలాండ్లో. ఇతను ఒక్కడే ఉన్నాడు. ఎవరు హెల్ప్ చేయడానికి లేరు, ఎవరిని కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఫ్యామిలీకి దూరం అయిపోయాడు. ఐలాండ్లో ఒక్కడే ఉన్నాడు. చాలా రోజులు అట్లాగే ఉండి ఒక వారం రోజులకి కష్టమైపోయిందా. ఎండ వస్తే ఎక్కువగా ఉండేది, చలి వస్తే ఎక్కువగా ఉండేది. ఏం చేయాలని అక్కడక్కడ తిరిగి అక్కడ ఉన్న చెట్టు కొమ్మలు కొన్ని ఏరుకొని చిన్న ఒక హట్ లాంటిది ఒకటి కట్టుకుని దాని కింద ఉంటా ఉన్నాడు. 2 రోజుల తర్వాత ఒకరోజు అనిపించింది, వెళ్ళి ఐలాండ్ అంతా తిరిగి చూద్దాం అనుకున్నాడు. వెళ్ళి ఐలాండ్ అంతా తిరిగి వచ్చాడు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చేసరికి అతను కట్టుకున్న ఒక హట్ కాలిపోయింది. ఎట్లా కాలిపోయింది తెలీదు. వచ్చేటలకి పొగలు వచ్చేస్తూ ఉన్నాయి. మంటల్లో ఉంది ఆ హట్. కోపం వచ్చేసింది. అతను కోపం వచ్చి గట్టిగా అరుస్తున్నాడు, ప్రభువా, ఏం నువ్వు నాకు చేసింది? నాకు అన్యాయం చేసేసావు, నన్ను సముద్రం మధ్యలో వదిలేసావు. ఒక పక్కన అందరు చచ్చిపోయి నేను ఒక్కడనే ఉండి ఎట్లా బయటికి రావాలని ఆలోచిస్తుంటే ఉండలేని పరిస్థితుల్లో ఏదో మొత్తానికి కష్టపడి ఒక చిన్న హట్ కట్టుకుంటే దీన్ని కూడా నాకు లేకుండా ఈ రోజున కాల్ చేసావు, నాకు అన్యాయం చేసావు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు దేవుడి మీద కోపంతో. నీకు అరిసి ఓపిక లేక అక్కడ పక్కన కూర్చొని ఒక గంట సేపటికి ఒక రెస్క్యూ టీం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. ఈ రెస్క్యూ టీం వచ్చి హడావుడిగా ఐలాండ్లోకి దూకి పరిగెత్తుకుంటూ వచ్చి నేను చూశారు. నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇంకెవరెవరు ఉన్నారు? ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఎవరు లేకపోతే విన్నావు, నేను ఒక్కడే ఉన్నా. నేను రెస్క్యూ చేయడానికి వచ్చాను, నేను విడిపించడానికి, ఇక్కడ తీసుకెళ్ళటానికి వచ్చాం. అదే నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు నీకు? నన్ను రెస్క్యూ చేయాలని నీకు ఎట్లా తెలుసు?
సముద్రంలో మాకు సిగ్నల్ ఉంది, ఎక్కడి నుంచైనా స్మోక్ వస్తుంటే, ఎక్కడైనా పొగ వస్తుంటే మా సిగ్నల్ ఏంటంటే అక్కడ ఏదో తగలబడుతుందని మాకు తెలుసు. ఏదైనా షిప్ బ్రేక్ డౌన్ అయిపోయి ఏదైనా బయట కాలిపోతుందేమో అని నాకు తెలుసు. కాబట్టి ఈ రోజున నీ దగ్గర కాలిపోతున్న నీ గుడిసె పొగ నాకు సిగ్నల్ ఇచ్చింది నేను విడిపించడానికి అన్నాడు. మరి కాలిపోకుండా ఉంటే, యువర్ రిజెక్షన్ హ్యాస్ ఎ రీజన్, యువర్ ప్రెషర్ హ్యాస్ ఎ రీజన్. నీ ఒత్తిడికి ఒక కారణం ఉంది తెలుసా? నువ్వు బయట పారవేయబట్టడానికి ఒక కారణం ఉంది తెలుసా? నువ్వు నలగొట్టబట్టడానికి ఒక కారణం ఉంది, నువ్వు తృణీకరించబట్టడానికి ఒక కారణం ఉంది, నీవు ఈ రోజున అనుభవిస్తున్న ఈ కాలమునకు ఒక కారణం ఉంది. ద సీజన్ ఆఫ్ ల్యాక్, the season of pain, agony, the season of sickness, there is a reason for this season. దేవుడు నీ ప్రతి మాట్లాడుచున్న ఏడుపు, మాట్లాడని ఏడుపు, కన్నీటు, నీ కన్నీరు, రాత్రులు పగలు, నీ హృదయంలో ఉన్న వేదన అన్ని చూస్తూనే ఉన్నాడు. There is a reason for the season that you are in now, but you should understand this is not forever, this is just for a season. ఇది కొంతకాలం వరకే. ఎందుకు? Every pressure is for your promotion. నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒత్తిడి, ఇట్స్ జస్ట్ ఫర్ యువర్ ప్రమోషన్, ఇట్స్ జస్ట్ ఫర్ యువర్ ప్రమోషన్. అన్నయ్యలు అనుకున్నారు వీడిని కిందకు పంపించేస్తున్నా అనుకున్నారు. బట్టలు తీశారు, గోతులో వేసారు, అమ్మేశారు, బానిసగా, జైలర్గా, తర్వాత జైలుకి వెళ్ళి ప్రిజనర్గా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పైకి తీసుకెళ్తా ఉన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాలంటే, సింహాసనం మీద కూర్చోవాలంటే గోతులో నుండి వచ్చి, బానిసగా వచ్చి, ఖైదీగా వచ్చి, ఆ తర్వాత మరేం చేస్తావు? ఈ పరిస్థితులన్నింటిలో నువ్వు కంగారు పడతా, భయపడతా, దిగులు పడతా, ఏడుస్తూ ఉండగా మీకు విషయం తెలుసా? యువర్ ఫెయిత్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద అన్సీన్ రెల్మ్. నీ విశ్వాసం అదృశ్యమైన పరిధిలో పనిచేస్తూ ఉంది. యువర్ ఫెయిత్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఇన్విజిబుల్ రెల్మ్. అదృశ్యమైన పరిధిలో నీ విశ్వాసం పనిచేస్తుంది. నేను చెప్తున్నా, యువర్ ఫెయిత్ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నీ విశ్వాసం ఏదైనా సృష్టించగలదు. వాట్ డూ యూ బిలీవ్ టునైట్? ఈ రాత్రి ఏమి నమ్ముచున్నావు? క్రియేట్ యువర్ ఫ్యూచర్ టుడే.